ఇగో నిన్న కూడా ఏదో మీటింగ్ జరిగినట్టుంది. 10 ఎకరాలకు పరిమితి పెట్టాలి, కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, పట్టాదారుకు దక్కే 10,000 రూపాయల్లో కౌలుదారుకు సగం ఇవ్వాలి. అంటే ఎవరైతే ల్యాండ్ ఉన్న ఆయనకి డబ్బులు వస్తాయో అందులో సగం మాకు కూడా ఇవ్వాలని కౌలుదారులు అడుగుతున్నారు. సో ఈ రాష్ట్రంలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. భూమి లేని నిరుపేదలు, లేదు ఎకరం 2 ఎకరాలు ఉండి ఇంకొక 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసే రైతులే దాదాపు 36% ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి కూడా ఇవ్వాలి. ఖమ్మం కలెక్టరేట్లో విధి విధానాలపై వర్క్షాప్లో రైతుల సూచనలు. ఇది కూడా ఒకటి, మళ్ళీ మీకు రేషన్ కార్డు ఉండాలి అంటే మోసం అవుతుంది. ఎందుకంటే 9-10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు లేదు. రైతు భరోసా అమలు విధి విధానాలపైన రైతుల నుంచి సలహాలు సూచనల కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో నిర్వహించతలపెట్టిన వర్క్షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్షాప్ను ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు, దీంట్లో రైతు సంఘాల నేతలు, న్యాయవాదులు వీళ్ళందరూ హాజరయ్యారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారట. సాగు చేసే ప్రతి రైతుకు సర్వే నెంబర్ ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని, 10 ఎకరాల పరిమితి పెట్టి రైతులందరికీ అమలు చేయాలని రైతులు సూచించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని, పట్టా రైతుకు దక్కే 10,000 రూపాయల్లో కౌలు రైతుకు సగం మొత్తం అంటే 5,000 ఇవ్వాలని సూచన చేశారు. విధి విధానాల రూపకల్పనలో తెల్ల రేషన్ కార్డు లేని వారికి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వబోమనే నిబంధన పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల చదువుల కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాం, అందువల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి కూడా పథకం అమలు చేయాలని సూచించారు. ఏజెన్సీలో భూమి పట్టాలు ఒకరి పేరుపై ఉంటే సాగులో మరొకరు ఉన్నారు. ఎప్పుడో పట్టాలు పొంది అమ్ముకున్న వారికే రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ సదుపాయాలు అందుతున్నాయి. ఏళ్లుగా సాగులో ఉండి పట్టాలు లేకపోవడంతో తమకు పథకాలు దక్కట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీలో గిరిజనేతర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా జామాయిల్, సుబాబుల్ వంటి తోటలు వేస్తున్నారు. అలాంటి రైతులకు రైతు భరోసా మినహాయించాలని సూచించారు. కొందరు కౌలు రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కూడా తమకు అక్కర్లేదని, అయితే కౌలు రేట్లు తగ్గించేలా భూ యజమానులను ప్రభుత్వం ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు భూములు అమ్ముకున్నా ఇంకా పాస్ పుస్తకాల్లో పేర్లు మారలే. దీంతో ఒకే సర్వే నెంబర్లో ఒకే భూమికి 2 రైతులు రైతు బంధు అందుకుంటున్నారట. సో ఏదేమైనా దీంట్లో గైడ్లైన్స్ రూపొందించే క్రమంలో చాలామంది డిమాండ్ ఏం చేస్తున్నారంటే, కొంతమంది 5 ఎకరాలు అంటున్నారు, మ్యాక్సిమం 10 ఎకరాలు వరకు ఇవ్వాలని అడుగుతున్నారు. మరి 5 ఎకరాల వరకు అయితే ఇప్పుడు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 10 ఎకరాల వరకు పరిమితి పెట్టండి అన్న డిమాండ్ వినిపిస్తున్నది. నేను అనుకోవడం, వ్యవహారం చూస్తుంటే 10 ఎకర్స్ వరకు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇగో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతు భరోసా 10 ఎకరాలకు పరిమితం చేయాలి, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇవ్వకపోతేనే మంచిది నిన్న ఆయన మాట్లాడినట్టున్నాడు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకొక వార్త కనిపిస్తుంది మనకు, వెలుగులో వీళ్ళు రాసినారు ఆల్రెడీ. ఇగో రైతు భరోసా 10 ఎకరాల్లోపు ఇస్తే చాలు, రైతు భరోసా స్కీమ్ పైన రైతుల మనోగతం. క్యాబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. ఇంతకుముందుదేమో రుణమాఫీకి సంబంధించి, ఇదేమో రైతు భరోసా. ఇంతకుముందు మనం మాట్లాడింది. క్యాబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం, సన్న చిన్నకారు కౌలు రైతులను ఆదుకోవాలి. గతంలో మాదిరి గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కి ఇవ్వద్దు, దుబారా అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అన్నది 2011 కౌలు రైతుల చట్టం చెప్పింది. కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోడు, అసలు ఏ గవర్నమెంట్ కూడా. అసలు కేసీఆర్ అయితే మాకేం సంబంధం అండి, కౌలు రైతులకు మాకు సంబంధమే లేదని చెప్పిండు. కౌలు రైతులకు మాకు అసలు సంబంధమే లేదన్నాడు. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది, ఆ తప్పులు రిపీట్ కావద్దు, సబ్సిడీలు కొనసాగించాలి. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన క్యాబినెట్ సబ్ కమిటీ. ఇప్పుడు వీళ్ళు ఈ రైతు భరోసా గతంలో కేసీఆర్ 5,000, 5,000, 10,000 ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు 7,500, 7,500 ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. సో దాన్ని అమలు చేయడానికి గైడ్లైన్స్ రూపొందించి ప్రయత్నం చేస్తున్నారు. భూస్వాములకు ఇవ్వద్దు అని అడుగుతున్నారు. నాగమణి, వెంకటాయపాలెం, ఖమ్మం జిల్లా రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు, మీరు ఆ ప్రయత్నం చేయొద్దు దయచేసి అని చెప్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇస్తామని వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ ఎట్లా ఇస్తారన్నది కూడా సమాధానం, దానికి కూడా సరైన గైడ్లైన్స్ రూపొందించాలి. గ్రామ సభలు పెట్టి నిర్ణయిస్తారా, ఎట్లా నిర్ణయిస్తారు? లేదు కౌలు రైతే చూసుకోవాలంటే అది కుదరని పని, పెద్ద లొల్లి అవుతుంది కాదు. ఎందుకంటే ఇంతకాలం ఎవరైతే పట్టాలు ఉన్నారో, భూములు ఉన్నాయో ఆ రైతులకు అకౌంట్లో పడ్డ తర్వాత ఇప్పుడు సడన్గా మాకు కాదు వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉండదు. దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు?
లేదు రైతుకి ఇస్తారు, కౌలు రైతు కూడా ఇస్తారా, ఏం చేస్తారన్నది చూడాలి. మరి ఏదేమైనా అది డిసైడ్ చేయడానికి కొంత సమయం పడుతుండొచ్చు నేను అనుకోవడం. ఫస్ట్ అయితే వీళ్ళు ఈ రైతు భరోసా ఎంతకు పెట్టాలి అన్న దాని మీదనే ప్రధానంగా ఉన్నది. నేను అనుకోవడం 10 acres వరకు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. లేదు 10 acres 5 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలకు మించి 10 ఎకరాల వరకు ఎంత ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 8, 9, 10 అక్కడి కట్ ఆఫ్ పెట్టి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 5 ఎకరాల వరకు మాత్రమే భరోసా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతున్నది.